ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు చేరుకుని వచ్చిన అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి నవ్వండి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ నోటి నిండా నా దేవుడు నవ్వుచునుగాక. మీ పిల్లలందరికీ సురక్షితమైన ఆరోగ్యాన్ని నా దేవుడు కలగచేయునుగాక. ఆమేన్. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించున్న నీ స్వాస్థ్యపు వారిని మేపుము. చాలు, తలెత్తిన వైపు చూడండి. దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని అక్కడ మేపుము అంటాడు. వింటున్నారండి? ఎక్కడ మేపుము అని అంటే కర్మేలులో వారిని మేపు. కర్మేలు అనబడుచున్న అడవిలో వారిని మేపు. ఎవరిని మేపాలి కర్మేలులో అని అంటే ఎవరైతే ప్రత్యేకముగా ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు సమర్పించుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు త్యాగం చేసి నడిపించబడుతూ ఉన్నారో వారందరినీ కూడా కర్మేలు అనబడుచున్న అడవిలో మేపుము అంటారు. మీకు అర్థమవుతుందండి నా మాటలు? జాగ్రత్తగా వినాలి. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యము వారిని ఎక్కడ మేపాలి అని అంటే కర్మేలులో వారిని మేపుము అంటాడు. మీకు అర్థమవుతుందండి? కర్మేలులో వారిని మేపుము అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఇంతకీ కర్మేలు అనబడింది ఏంటి అని అంటే, కర్మేలు అని అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క ప్రార్థన మందిరానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. వింటున్నారా? కర్మేలు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క ప్రార్థన మందిరానికి సాదృశ్యంగా కనబడుతుంది. కర్మేలు అనబడుచున్న దేవుని యొక్క ప్రార్థన మందిరంలో వారిని మేపుము. ఎవరిని ప్రభువా మేపాలి కర్మేలులో ప్రార్థన మందిరంలో అని అడగలిగితే దేవుడు అంటారు, ఎవరైతే ప్రత్యేకించబడ్డారో, ఎవరైతే నా స్వాస్థ్యంగా మార్చబడ్డారో వారందరినీ తీసుకుని వచ్చి కర్మేలు అనబడుచున్న దేవుని యొక్క సన్నిధిలో వారిని మేపుతాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ మేపాలి, మనలందరినీ కూడా ప్రభు నడిపించాలి, మనలందరినీ దేవుడు పోషించాలి, మనందరినీ కూడా ఒక సురక్షితంగా దేవుడు కాపాడాలి అని అంటే కర్మేలు అనబడుచున్న దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఆమేన్. మీకు అర్థమైందా నా మాటలు? కర్మేలు అంటే ఏం చెప్పండి? కర్మేలు అంటే దేవుని మందిరము. ఈ మందిరంలో ఎవరు మేపుతారు, ఎవరు ఉంటారు అని అంటే ప్రత్యేకించబడిన దేవుని యొక్క స్వాస్థ్యం అనబడిన వారు కర్మేలులో ఉంటారు. కర్మేలు అంటే దేవుని ప్రార్థన మందిరం. అందరూ కర్మేలులో ఉంటారా అని అంటే అందరూ ఉండడానికి లేదు. ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకించబడతారో, ఎవరైతే దేవుని స్వాస్థ్యముగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తుంటారో వారు మాత్రమే ప్రభు సన్నిధిలో ఉంటారు. ఆమేన్. వారిని మాత్రమే దేవుడు మేపుతాడు. అంటే దేవుడు వారిని మాత్రమే కాచుతాడు. దేవుడు వారికి మాత్రమే ఆశ్రయముగా ఉంటాడు. ఏం ప్రభువా అని అంటే వారు ఎక్కడున్నారో తెలుసా? నా ప్రార్థన మందిరంలో ఉన్నారు. నువ్వు దేవుని యొక్క ప్రార్థన మందిరంలో ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు కానీ నివసించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సమృద్ధి స్థలములోనే నా దేవుడు నిన్ను మేపునుగాక. దేవుడు అలా మనల్ని మేపాలి, దేవుడు మనల్ని నడిపించాలి, సురక్షితంగా ప్రభు మనల్ని కాపాడాలి అని అంటే కర్మేలు అనబడుచున్న దేవుని యొక్క ప్రార్థన మందిరంలో మనం ఉండాలి. ఇంతకీ దేవుని యొక్క ప్రార్థన మందిరం ఏంటి అని అంటే కర్మేలుకు సాదృశ్యంగా, కర్మేలు ప్రార్థన మందిరానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ప్రార్థన మందిరంలో ఏముంది అని అంటే, అలాగే మనం ఒక చరిత్రను మనం గమనించగలిగితే కర్మేలు పర్వతము దగ్గరికి ఇక్కడ ఏలియా మనకు కనబడతారు. ఏలియా ఏం చేస్తున్నాడు అక్కడ అంటే బయలు దేవతలు
ఆరాధించే ప్రవక్తలు అక్కడ మనకు కనబడతారు. వారు 450 మంది ప్రవక్తలు. ఈ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేయడం తప్పు, నిజ దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆరాధ్య దైవం ఒక్కడే, కనుక ఆయన మాత్రమే మనం ఆరాధించాలి, ఇవేటిని కూడా మనం ఆరాధించకూడదు, ఇవేవి నమ్మదగినవి కావు, ఇవేవి మన జీవితాన్ని బాగు చేయవు, ఇవేవి కూడా మనకు ఆశ్రయముగా ఉండవు అని వారితో వాదన చేస్తున్నప్పుడు వారంటారు, మీ దేవుడు గొప్పడా మా దేవుడు గొప్పడా అనే ఒక వాదన అక్కడ రేగుతూ ఉందండి. అలా రేగుతూ ఉన్నప్పుడు దైవజనుడు అంటాడు, సరే మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప, ఒక ఏం చెప్తున్నారు తెలుసా, ఒక పరీక్ష పెట్టుకుందాం. ఏంటి అని అంటే, మీ దేవుడు గొప్పవాడైతే అగ్ని దిగొచ్చి ఈ దహన బలి నడిపించాలి, లేదా నా దేవుడు గొప్పవాడైతే అగ్ని దేవుడు దిగివచ్చి ఈ దహన బలిని దహిస్తాడు అని అక్కడ ఒక పరీక్షను రేపుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఆ తర్వాత దైవజనుడు ఎక్కడున్నాడు అని అంటే కర్మేలు పర్వతము దగ్గర ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. మీకు వినబడుతుందా? కర్మేలు పర్వతం దగ్గర ఏం చేస్తున్నాడు ఏలియా అని అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈ కర్మేలు పర్వతం మరొక అనుభవం ఏంటి అంటే, కర్మేలు అనగా ప్రార్థనా స్థలము. ఆమె మొదటిగా చెప్పాం కదా, కర్మేలు అనగా దేవుని ప్రార్థనా మందిరం, కర్మేలు అనగా ప్రార్థనా స్థలము. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఉండాలి. ఎవరిలో అయితే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరిలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో వారందరినీ కూడా దేవుడు మేపుతాడు, దేవుడు వారందరినీ కూడా కాపాడుతాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందండి? అది రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వాక్యంలో మనం అక్కడ గమనించగలుగుతాం. ఏలియా 450 మందిని ప్రార్థన చేయడం ద్వారా, ఆ దహన బలి అర్పించడం ద్వారా 450 మంది బయలు ప్రవక్తలను అక్కడ చంపుతూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. కారణం ఏంటి అని అంటే, ఎక్కడున్నాడు ఈయన అంటే ప్రార్థన అనబడుతున్న కర్మేలు దగ్గర నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మీరు తలెత్తిన వైపు చూడాలి. నేను చాలా క్లుప్తంగా చెప్పి ప్రార్థన ముగిస్తాను, ఆరాధనను మీరు జాగ్రత్తగా ఉన్నారు. కర్మేలు అనగా ప్రార్థన మందిరం, కర్మేలు అనగా ప్రార్థనా స్థలము. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కర్మేలు దగ్గర ఉంటావో దేవుడు నీకు ఆశ్రయపురముగా నిలబడి ఎల్లప్పుడూ ఆయన నిన్ను మేపుతాడు. ఆయన మనల్ని మేపాలి, మనం కర్మేలులో ఉండాలంటే మనం ఏమవ్వాలో తెలుసా? ప్రత్యేకించబడిన వారిగాను దేవుని యొక్క స్వాస్థ్యముగా మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మేపుతాడు, మనల్ని కాపాడుతాడు. ఇంకా అర్థమైందండి? దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రత్యేకించబడకపోతే, దేవుని స్వాస్థ్యంగా మనం ఉండకపోతే దేవుడు మనల్ని మేపుడు. దేవుడు మనల్ని మేపాలంటే ప్రార్థనా మందిరంలో మనం ఉండాలి. అవునా? నీకు అర్థమైందన్న మాటలు? ఇప్పుడు ఎవరికైనా ఒక 40 గొర్రెలు ఉన్నాయనుకోండి, మరొక వ్యక్తికి 20 గొర్రెలు ఉన్నాయనుకోండి, అయ్యా మా గొర్రెలు కూడా తీసుకోబోయి అంటారు. అప్పుడప్పుడు చెప్తారా? మా గొర్రెలు కూడా తీసుకోబోయి కొంచెం మేపుకు తీసుకురాబోయా అని చెప్పిన తర్వాత పంపిస్తారా? దానికి ఏముందండి, తీసుకొని పోతారు. తీసుకొని పోయినప్పుడు ఎక్కువగా దేన్ని పట్టించుకుంటారు? వాడి సొంత గొర్రెలు వదిలేసి ఆ 20 గొర్రెలు పట్టించుకుంటాడా, లేకపోతే ఈ 40 గొర్రెలు పట్టించుకుంటాడా? 40 గొర్రెల్ని ఎక్కువగా పట్టించుకుంటాడు. ఎక్కడ ఎక్కువ మేత ఉంటుందో ఆ 40 గొర్రెలు అక్కడ తిరిగేస్తాడు. 20 గొర్రెల్ని ఎక్కడెక్కడ అక్కడక్కడ అడపదడపగా ఉండే దగ్గర అంతా వదిలేస్తాడు. సాయంత్రం తీసుకొని వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డాను అనుకున్నావు మీ గొర్రెల్ని, మా గొర్రెల కన్నా మీ గొర్రెల్ని ఎక్కువ కష్టపడ్డాను అంటాడు. మీకు అర్థమైందన్న మాటలు? ఎందుకు అని అంటే ఆ గొర్రెలు కాపరి అంటాడు, అయ్యా ఆ గొర్రెల కన్నా ఈ గొర్రెలు ఎవరో తెలుసా? నా స్వాస్థ్యము, నా కొరకు ప్రత్యేకించబడ్డాయి. నేను వీటిని ఏం చేయాలో తెలుసా? సమృద్ధి గల చోటనే వీటిని మేపుతాను. ఆమె అలా దేవుడు మనల్ని కూడా కాపాడాలి, దేవుడు మనల్ని సురక్షితమైన మార్గాల్లో నడిపించాలి అని అంటే మనం ప్రత్యేకించబడి దేవుని స్వాస్థ్యంగా నీవు మార్చబడితే ఈ కర్మేలులో దేవుడు నిన్ను మేపుతాడు. ఆమె అందరూ ప్రార్థనా మందిరానికి వస్తారా? బాప్తిస్మం తీసుకొని రక్షించబడి దేవుడి మార్గాల్లో నడిపించబడి కొద్ది దినాలు మాత్రమే వస్తారు. ఆ తర్వాత దేవుడి సన్నిధికి దూరం అయిపోతారు. మీకు అర్థమవుతుందండి? ఆ తర్వాత దేవుని సన్నిధికి, దేవుని ప్రార్థనా మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకించబడతారో ఎల్లవేళలా నా దేవుడు వారిని మేపుతూనే ఉంటాడు. ఆమె చెప్పారు కదా, కర్మేలు అని అంటే ప్రార్థన, దేవుని యొక్క మందిరము. కర్మేలు అని అంటే ప్రార్థనా స్థలం. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కర్మేలు అంటే దేవుని మందిరము, కర్మేలు అని అంటే ప్రార్థనా స్థలం. ఇంతకీ ఈ కర్మేలులో ఉన్న అనుభవాలు ఏంటి?
ఎందుకు దేవుడు కర్మేలు అనబడుచున్న ప్రార్థనా మందిరంలోనే, ప్రార్థనా స్థలంలోనే మనల్ని మేపాలని, మనల్ని దేవుడు పోషించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ అనుభవాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. చూడండి, మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదవగలిగితే, నేను ఆప్తి మీరు చదవాలి. ఇప్పుడు అందరూ గమనించండి, వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. ఆమె కర్మేలులో ఉన్న మొదటి అనుభవం ఏంటయ్యా అంటే, కర్మేలులో వారు ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. తల్లికి నావి చూడండి, కర్మేలు అంటే ఏంటి? ప్రార్థన, దేవుని యొక్క మందిరం. కర్మేలు అంటే ప్రార్థనా స్థలం. ఈ ప్రార్థనా మందిరంలో, దేవుని యొక్క స్థలంలో నీవు కానీ ఉండగలిగితే, ఈ కర్మేల్లో ఉన్న మొదటి అనుభవం ఏంటంటే, పోగొట్టుకున్న వాటిని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఏది పోగొట్టుకో. ఎక్కడుంటే? దేవుని మందిరంలో ఉంటే, ప్రార్థనా స్థలంలో ఉంటే, కర్మేల్లో నీవు కానీ ఉండగలిగితే నువ్వు ఏది పోగొట్టుకోగలట. ఏమని రాయబడింది? వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏది కూడా చెప్పాలి మీరు. కర్మేల్లో వాళ్ళు ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. ఎంతకాలము? కర్మేల్లో ఉన్నంత కాలం. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటావో, దేవుడు నిన్ను మేపుతూ ఉంటాడో, అంతవరకు నువ్వు ఏది పోగొట్టుకో. దేవుని మందిరాన్ని కాదని, ప్రార్థనా స్థలము కాదని నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్తావో, ఏమండి, నీకున్నవన్నిటినీ పోగొట్టుకొని వట్టి చేతులతో నిలబడేటట్లుగా మనం అయిపోతాం. కారణం ఏంటంటే, వారు కర్మేల్లో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకోలేదట. మీకు అర్థమైందండి? నీవు కర్మేలు అనబడుతున్న ప్రార్థనా మందిరంలో ఉండగలిగితే, ఆ ప్రార్థన స్థలంలో నీవు ఉండగలిగితే, మందిరంలో నీవు నివసించగలిగితే, నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నేను దేవుడు నమ్ముకొని ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ఆరాధన చేస్తున్నాను కదా, పరిచయం చేస్తున్నాను కదా, ప్రతి దానికి కూడా నేను సహకరిస్తున్నాను కదా, మరి ఎందుకు నేను పోగొట్టుకునే అనుభవానికి వెళ్ళిపోతున్నాను? ప్రతిదీ నా జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటున్నాను? ఎందుకని ప్రతిదీ నాకు దూరం అయిపోతుంది అని అంటే ఏంటో తెలుసా? నీవు దేవుని మందిరంలో లేవని అర్థం. నువ్వు కర్మేల్లో ఉంటే ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది పోగొట్టుకో. దేవునికి నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉండు. దేవునికి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తుండు. నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. ఆమె ఏంటో కూడా పాస్ అయినవా? ఏమన్నా పోగొట్టుకున్నాను. ఏమక్క ఇంట్లో సమృద్ధి ఉందా? ఒకప్పుడు ఉన్నట్టు లేదన్నా, పోగొట్టుకున్నాను. నా దేవుడు పిల్లరా, నువ్వు పరీక్షలో వెళ్ళైపోతున్నా, నీ కుటుంబంలో సమృద్ధిని పోగొట్టుకుంటున్నా, నీ కుటుంబంలో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నా, నీ కుటుంబంలో నా ప్రతి పరిస్థితులను పోగొట్టుకుంటున్నావు అని అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన మందిరం అనబడుచున్న కర్మేలులో లేవని అర్థం. వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఏదో తాత్కాలానికి పాస్టర్ గారు పిలిచారనో, లేకపోతే తల్లిదండ్రుల కోసమనో, లేకపోతే ఇరుగు పొరుగు వారి కోసమనో, లేకపోతే పోకపోతే ఏమన్నా అవుతాదేనో. ఎందుకు ప్రార్థన మందిరానికి వస్తారు కొంతమంది తెలుసా? అయ్యో మందిరానికి వస్తే చల్లగా నిద్ర వస్తుంది నువ్వు వాక్యం చెప్తుంటే. ఎందుకు మందిరానికి వస్తావు? ఏం లేదే, ప్రశాంతం ఉంటుంది కొంచెంసేపు అక్కడ కూర్చుంటే. బా ఇంట్లో ఊరికి ఏదో ఒక గొడవ, అక్కడ మందిరానికి వచ్చిపోతే ఏదో చల్లగా ఉంటుంది. నువ్వు ఇట్లా వచ్చినావు అనుకో, ఏంటి నీ ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుంటావు. అలా కాదు, కానీ కర్మేల్లో నువ్వు ఎంతవరకైతే ఉండగలుగుతావో, ప్రార్థన స్థలంలో నువ్వు ఎంతవరకైతే ఉండగలుగుతావో, నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. ఆమె కొంతమంది చూడండి, పాస్టర్ గారు నేను ఏదైతే ఎక్కువ ఇష్టపడ్డానో అదే నా నుంచి దేవుడు దూసేస్తున్నాడు. పాస్టర్ నా భర్త అంటే నాకు ఎంత తెలుసా, గుండెని ఎక్కువ ఇచ్చేంత ప్రేమ. ఏమైందాక ఆయనే వెళ్ళిపోయినాడు పాత్ర, నేను ఆయన చేసేది. అంత ప్రేమించావు కదా, అంత ఇష్టపడ్డావు కదా, మరి ఎందుకు పోగొట్టుకున్నావు?
నువ్వు కర్మేల్లో ఉంటే నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. ఆమె నువ్వు పోగొట్టుకో. ఒకప్పుడు మేము బాగా బ్రతుకున్నామండి, ఒకప్పుడు అన్నీ మాకున్నాయండి, ఇప్పుడు ఏమైనాయండి? అన్నీ పోయినాయండి, ఒకటి చేతులుగా నిలబడ్డామండి. ఈ మాట నీవు అనకుండా ఉండాలి అని అంటే దేవుని మందిరంలో నీవు ఉండాలి. ఆమె ప్రార్థన స్థలంలో నీవు ఉండు, ఆ కర్మేల్లో నీవు నివసించు. ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. అర్థమవుతుందా? ఏమన్నా ఏమన్నా ఎన్నిసార్లు రాసేది ఎగ్జామా? దాని దుంపదేగా నేను ఫీజు కట్టలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను. నువ్వు దేవుని మందిరంలో కానీ కరెక్ట్గా కర్మేల్లో ఉండగలిగితే నువ్వు పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు. ఆమె మనం పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలి? కర్మేల్లో ఉండాలి. నువ్వు కర్మేల్లో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకో. ఈ మాట వినండి, కర్మేలు అంటే దేవుని మందిరంలో నువ్వు ఉన్నంత కాలం ఏది పోగొట్టుకో, ఏది పోగొట్టుకో. ఈ మాట విశ్వసించండి, నమ్మండి. దేవుని మందిరంలో నువ్వు ఉన్నంత కాలం ఏది పోగొట్టుకో. పోగొట్టుకుంటావా? పోగొట్టుకో. కానీ కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తాం తెలుసా? ఏమండి ఇంకేం వస్తుందో తర్వాత ఏమవుతుందో, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఏమండి ఇంకా కరువు వచ్చేటట్టుంది, ఈ కష్టాలు వచ్చేటట్టున్నాయి, ఈ శ్రమలు వచ్చేటట్టున్నాయి, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ మనకొద్దు. వింటారా? ఇవన్నీ మనకొద్దు. ఇవన్నిటిని విడిచిపెట్టేసి ఇంకా ప్రార్థన లేదు, యేసయ్య లేదు, ఆత్మీయత లేదు, ఏమి వద్దు మనకు. ఇక్కడ ఉంటే మనకు అన్ని కష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోదాం. ఇవన్నీ మనకు అక్కర్లేదు అనుకునేది ఒక తల్లి బైబిల్లో. అన్నిటిని మూట కట్టుకొని అండి భర్తను ఇద్దరు పిల్లలను భర్తను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడేదో సుఖంగా బ్రతకదామని వెళ్ళింది. అక్కడ ఏమాత్రం సుఖ సంతోషాలు లేక ఉన్న భర్తను పోగొట్టుకునింది. సరే పోయినాడులే, చేతికొచ్చిన బిడ్డలు ఉన్నారులే, వీళ్ళన్నా నన్ను పోషిస్తారు, వీళ్ళన్నా నాకు సుఖాన్ని ఇస్తారులే, వీళ్ళన్నా నాకు సంతోషాన్ని కలగజేస్తారులే అని చెప్పి ఆ ఇద్దరు బిడ్డలకు సంతోషంగా పెళ్లి చేసిన ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? కోడలతో, నేను ఒకప్పుడు బెత్లెహేములో ఉన్న వ్యక్తి. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, దేవుని యొక్క సన్నిధి. ఆ కర్మేల్లో ఉన్నంత కాలము, బెత్లెహేములో ఉన్నంత కాలం నాకు సమృద్ధిని కలిగింది. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను సమృద్ధిగానే వచ్చాను. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? రిక్తురాలిగా దేవుడు నన్ను చేశాడు అంటాడు. మీకు అర్థమైందా నేను చెప్పిన మాటలు? ఇప్పుడు ఏమంటున్నామే? నన్ను దేవుడు రిక్తురాలిగా చేసేసాడు అంటారు. ఆ పేరు ఏం పేరు? నయోమి. నయోమి అమ్మ అని చెప్తుంది, నన్ను దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? రిక్తురాలిగా చేసేసాడు. అన్నిటినీ పోగొట్టుకునేటట్లుగా ఎవరు చేశాడో తెలుసా? దేవుడే చేశాడని చెప్పి దేవుడు మీద మోపేసింది బాగా. అట్లా చెప్పచ్చా? చెప్పడమ్మా, మీరు చెప్పండి. చదువున్న మాటను ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20. 21 చూడండి త్వరగా, కొంచెం గట్టిగా. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు. చూడండి, పోయేటప్పుడు ఎలా పోయిందంట? ఎలా పోయిందంట? సమృద్ధితో పోయిందంట. అసలు ఎందుకు పోవాలి? ఇప్పుడు సమృద్ధి ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు విడిచిపెట్టి వెళ్ళొచ్చా? ఈరోజు ఏదో మంచి ఆరోగ్యం ఉంది, ఒకప్పుడు ఆరోగ్యం బాగలేదని దేవుడి సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను దీవించిన తర్వాత, సమృద్ధి కలిగిన తర్వాత దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అన్నిటినీ పోగొట్టుకుంటాం. ఏమీ ఉండదు. అప్పుడు ఏమి చెప్తాం తెలుసా? దేవుడు అన్నిటినీ పోగొట్టుకునేటట్టుగా చేశాడు. ఒకప్పుడు నేను సమృద్ధి గల దాన్నే. ఎప్పుడైతే దేవుడు ఇలా చేశాడో ఇక దేవుడు వద్దు, ఏమొద్దు అని అంటుందా? ఆ దేవుడి పిల్లలారా మీరు వినండి, దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో ప్రతిదీ కూడా నువ్వు పోగొట్టుకునేటట్లుగా మారిపోతావు.
నేను అంటాను, బెత్లెహేములో ఎవరు లేరండి? ఎవరు లేరా? కరువు వచ్చింది అంటాం. వాస్తవమే, కరువు వచ్చింది. మరి కరువు వచ్చిందని చెప్పి అందరూ వెళ్ళిపోయారా? బెత్లెహేము విడిచి వెళ్ళిపోయారా? ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోలేదే. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? సరే, సమృద్ధిగా కానీ వెళ్ళావు. వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ అంత సమృద్ధిని తీసుకొని వచ్చావని అంటే రిక్తురాలుగా వచ్చినట్లుగా మన బైబిల్లో చూడగలుగుతాం. నా దేవుని ప్రియులారా, ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా ఎలా ఉన్నారయ్యా అంటే సమృద్ధి గల వారిగానే దేవుడు వారిని ఆశీర్వదించాడు. నా దేవుని ప్రియులారా, మీరు వినండి, ఎన్ని శ్రమలు నీ జీవితంలో కలిగినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు కలిగినా సరే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం రిక్తులుగానే మారిపోతామే కానీ సమృద్ధి మనకు కలగదు. ఈ కర్మేల్లో ఉన్నంత కాలం మనం ఏది పోగొట్టుకోవండి. మీకు అర్థమవుతుందా? కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో నువ్వు ఉండు. ఏది నువ్వు పోగొట్టుకోకుండా దేవుడు నీకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. దేవుని మందిరం కాదని, దేవుని సన్నిధి కాదని ఆదివారం దినాన నీకు ఇష్టం వచ్చిన దగ్గర తిరగతా ఉన్నావు అనుకో. ఏమ్మా, నీకు ఇష్టం వచ్చిన దగ్గర తిరగతా ఉన్నావు అనుకో, తిడకోన ప్రదేశాల్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఎటు తోచని పరిస్థితుల్లోనే మనం వెళ్ళిపోతాం. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు మా ఊర్లో. తమ్ముడా, ఆదివారం మందిరానికి రా తమ్ముడా, మందిరం కాదని అట్లా వెళ్ళిపోవద్దు, దయచేసి నా మాట విను, దయచేసి నా మాట విను. మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, మీ తల్లిదండ్రులు వస్తున్నారుగా, మీ వాళ్ళంతా వస్తున్నారు కదా మందిరానికి. ఆదివారం మందిరానికి దూరం అయిపోవద్దు, స్నేహితులతో తిరగద్దు. కొంచెం ఆదివారం అంటే దేవుడి సన్నిధికి వచ్చి కొంచెం పరిచయం చేసి దేవుడి మందిరంలో ఉండు తమ్ముడా, అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు అని అంటే తమ్ముడు అంటాడు, అన్నా యూత్ అన్నా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరిగేది? నాకు వారంలో ఒక్కరోజే సెలవిస్తారన్నా, ఈ ఆదివారం కూడా ఫ్రెండ్స్తో తిరగవల్లే. తమ్ముడా, నిజమే తిరగాలి, కాదని లేదు, దినాల్లో తిరుగుతాముడా. ఆదివారం మాత్రం దేవుడి సమయం కదా, దేవుని సన్నిధి కదా మనం రావాల్సింది అని అంటే, యవనస్తులన్నా ఇప్పుడు కాకపోతే ఏందన్నా, ఇప్పుడేనన్నా అనుభవించాలని, ఇప్పుడే జరగాలన్నా, మీకేం తెలుసన్నా అని చెప్పాను. ఆదివారం ఒకరోజు రాలేదండి ఆ తమ్ముడు. ఆ తల్లిదండ్రులు అడిగారు, ఎక్కడమ్మా, ఎక్కడ పోయాడు తమ్ముడు? రాలేదే. వాడిని మాట వినట్లేదయ్యా, వాడు బైక్ వేసుకుని ఎక్కడో స్నేహితులతో పాటు తిరగడానికి వెళ్ళాడయ్యా అని అంటే, ఈ తల్లిదండ్రులు ఆరాధన చేసి వాక్యం చేసే సమయానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, మీ కొడుకు ఇట్లా తెలకోనకు వెళ్తూ ఉంటే లారీ కింద పడి 2 కాళ్ళు పోయి ఉన్నాయి, అర్జెంటుగా మీరు తిరుపతి హాస్పిటల్కి కానీ వస్తే మీ బిడ్డను మీరు చూసుకోగలుగుతారు, త్వరగా రండి అని ఫోన్ చేశాను. నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు బోరుని ఏడ్చి, అయ్యా నా కొడుకు మందిరానికి వచ్చి ఉంటే ఏదో పోగొట్టుకునేవాడు కాదు, దేవుడి మందిరాన్ని కాదని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు, ఇప్పుడు ఉన్నవన్నీ పోగొట్టుకొని రిక్తుడిగా మారిపోయాడయ్యా. అదేమిటున్నారా? మీరు వినండి. ఆ తమ్ముడు ఎంత చెప్పామంటే వినలేదండి. మీరు వినండి, నువ్వు పోగొట్టుకుంటున్నావంటే నువ్వు దేవుడి మందిరంలో లేవని అర్థం. అక్కడ ఏమని రాయబడింది? కర్మేల్లో వారు ఉన్నంత కాలం ఏది పోగొట్టుకోలేదండి. ఆమె నాకు ఒక విశ్వాసం ఏంటో తెలుసా? నేను చెప్పాను కదా, గత దినాల్లో మా బాబుకు బాగలేదని. మేము ప్రార్థన మందిరంలో ఉన్నాం. ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, మరణ బంధకాల్లోకి వెళ్ళిపోయినా, చివరి క్షణంలోకి వెళ్ళిపోయినా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఎందుకో తెలుసా? కర్మేల్లో మనం ఉన్నంత కాలం దేవుడు ఏదైనా పోగొట్టుకునేటట్టుగా చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? ఈయన చేసిన పని అదే. మందిరం కాదని వెళ్ళిపోయిన తర్వాత అన్నింటినీ పోగొట్టుకుని రిక్తురాలిగా నిలబడి, భర్తను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, మా మీ చేతులు జోడించి చెప్తున్నాను, ప్రార్థన మందిరాన్ని విడిచిపెడితే, దేవుని మందిరాన్ని విడిచిపెడితే, ప్రార్థన స్థలాన్ని విడిచిపెడితే నీవు ఉన్నవన్నీ పోగొట్టుకునేటట్లుగా మనమే చేసుకుంటాం. దేవుడు మాట చెప్పాను కదా, ఆ తమ్ముడు ఇప్పుడు మందిరానికి వస్తూ అంటాడు, నా ఎక్కడ ప్రార్థన అయినా, ఎక్కడ కోటమైనా తిరగాలనిపిస్తుందన్నా అని అంటే, తమ్ముడా రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు 2 కాళ్ళు పోగొట్టుకొని ఇలా ఉన్నప్పుడు నేను మందిరానికి రావాలి, పరిచయం చేయాలని ఇప్పుడు కోరుకుంటే ఎలా తమ్ముడా? రాలేని పరిస్థితి కదా. ఇప్పుడు బోరుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. మీకు అర్థమైందన్న మాటలు? నువ్వు దేవుడి మందిరానికి రాకపోతే ప్రతిదీ కూడా మనం పోగొట్టుకుంటామండి. ఇదే విషయాన్ని మనము మత్తయి సువార్తలో కూడా మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు చెబుతాడు కదా, ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు వస్తున్నాడట. యెరూషలేము నుంచి యెరికోకు వచ్చాడట. యెరూషలేము అంటే ఏంటి? దేవుడి మందిరం కదా. దేవుడి మందిరంలో నుంచి కిందకి రావడం ద్వారా, యెరికోకు రావడం ద్వారా వాడు ఏమన్నా సంతోషంగా బ్రతికాడండి?
ఏమైందో మనకు బాగా తెలుసు. అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అన్నిటినీ పోగొట్టుకొని గాయపరచబడి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. ఆయన పట్టించుకునే దిక్కు లేదు, వాడిని శ్రద్ధ తీర్చే దిక్కు లేదు, వాడిని పరామర్శించే దిక్కు లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నానయ్యా. నీవు ఏది పోగొట్టుకున్నా నీ దగ్గరికి ఏ మనుషుడు రాడండి. మీకు అర్థమైందన్న మాటలు? నువ్వు ఏదైనా పోగొట్టుకొని చూడు, నీ దగ్గరికి ఎవ్వరు రారు. నీ దగ్గర సర్వసమృద్ధిని అనుకోండి. ఎవరు అనుకున్నావు? ఐవారిపల్లిలో లక్ష్మమ్మ అంటే మా చెల్లి, మా పెదనాయన కూతురు అంటారు. ఏమీ లేకుండా బాడికిట్లో ఉండి చూడు, ఆ అమ్మాయి దూర బంధువులే, దూర బంధువు అయిపోతుంది. ఎప్పుడు? అన్నీ పోగొట్టుకున్నప్పుడు. అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? నా వాళ్ళు, మా వాళ్ళు, మా రక్తం, అప్పుడు వస్తుంది రక్తం. ఆ తర్వాత ఉండదు. నా దేవుడి పిల్లలు మీరు వినండి, దేవుని మందిరాన్ని కాదని వెళితే అన్నిటినీ మనం పోగొట్టుకుంటాము. అందుకే దేవుడు అంటారు, కర్మేల్లో ఏమున్నదయ్యా అంటే, ఏమండి ఏముంది? ఏది కూడా పోగొట్టుకోము. ఆ అనుభవం ఉంది. మొదటి అనుభవం ఏంటో తెలుసా? కర్మేల్లో ఉన్న అనుభవం ఏంటంటే ఏది పోగొట్టుకోకుండా దేవుడు మనల్ని మేపుతాడు. ఆమేన్. రెండో మాట చెప్తున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 12వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 15 చదవండి. 15:12. మీరు వినాల మాట. సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి. చాలా చాలా మీకు అర్థమైంది? అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు, రాజు కనబడుతున్నాడు. ఈ సౌలు ఏం చేశాడు అని అంటే కర్మేలునకు వచ్చి అక్కడ ఒక శిలను నిలబెడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి అని అంటే ఈ కర్మేలులో ఉన్న అనుభవం ఏంటి? రెండోది అని అంటే జయించే అనుభవము. ఆమేన్. జయ సూచకమైన అనుభవాన్ని దేవుడిని జీవితంలో కలగ చేయాలి అని అంటే, జయాన్ని నువ్వు చూడాలి అని అంటే, జయోత్సవాలతో నీవు నడిపించబడాలి అని అంటే ఏం చేయాలో తెలుసా అండి? కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో మనం ఉండాలి. కర్మేలు అనబడుతున్న ప్రార్థన స్థలంలో మనం ఉండాలి. నువ్వు ప్రార్థన స్థలంలో ఉండకుండా, దేవుని మందిరంలో ఉండకుండా, నాకు జయం కావాలి, జయం కావాలంటే జయం నీకు ఎలా వస్తుంది? జయం నీకు కావాలంటే సౌలుని అడిగితే చెప్తారు, అయ్యా కర్మేల్లో ఏముందో తెలుసా? జయించే అనుభవం దాగి ఉంది. నువ్వు జయించలేకపోతూ ఉన్నావు. ఎవరిని జయించాడో మనం అక్కడ చరిత్రను మనకు బాగా తెలుసు. ఎవరిని జయించాడు అంటే అమాలేకులను జయించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అమాలేకులు ఎవరు అని అంటే శరీర సంబంధులు. అమాలేకులు ఎవరు? శరీర సంబంధులు. శరీర సంబంధులను నువ్వు జయించాలి అంటే, లోకాన్ని నువ్వు జయించాలంటే, సాతానుగాడి మీద నువ్వు జయాన్ని పొందాలి అని అంటే నువ్వు కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో నువ్వు ఉండాలి. పాస్టర్ గారు, ఇది జయించలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు, ఎంత నేను ప్రయత్నం చేయాలనుకున్నా, ఎంత నేను ప్రయత్నం చేస్తున్నా జయాన్ని నేను చూడలేకపోతున్నాను, లోకం మీద నేను జయాన్ని పొందలేకపోతున్నాను అని అంటే నువ్వు ఇంకా దేవుని మందిరంలో లేవేమో. దేవుని మందిరంలో నువ్వు ఉండగలిగితే సౌలుకు అనుగ్రహించిన అదే జయము, అమాలేకుల మీద ఎటువంటి జయాన్ని అయితే పొందాడో ఆ జయాన్ని నిశ్చయముగా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆ జయం పొందాలి అని అంటే కర్మేలులో మనం ఉండాలి. కర్మేలులో అనబడుతున్న దేవుని మందిరంలో నువ్వు ఉండకపోతే జయం నీకు కలగదు. శరీర సంబంధుల మీద, లోకం మీద, లోక ఆశల మీద మనం ఏం చేయబడాలి? జయం పొందాలి, జయం పొందాలి. చూడండి, కొంతమంది ఎంత ఓపిక చేసుకొని పట్టుకొని పట్టుకొని చూడకూడదు నాయన అదే అంతకైతే బిగబెట్టుకొని ఉంటామో జయాన్ని పొందాలని, అప్పుడే సాతాను గడు మన మీద వేస్తాడు కాదు. మీరు అంటున్నారా? అప్పుడే సాతాను గడు వేస్తాడు ఎట్టా నేను పడగొట్టాలని. పక్కన నీకు మొగలు రేఖలు వినబడి, ఇటు పక్క చిన్న పాటలు వినబడిన, అటు పక్క నుంచి మమత ఏంటమ్మా ఏదో ఒక బండి ఎందుకు అవన్నీ నాతో చెప్పించడం మీకే తెలీదా? నేను చెప్పాలా? ఇంకా చెప్పుకుంటా పోతే మీకు అర్థమైందండి. ఇంకెప్పుడు నువ్వు జయాన్ని పొందింది. సౌలు అంటారు, అయ్యా నేను కర్మేలులో ఉన్నప్పుడు నేనేం చేశాను తెలుసా? జయాన్ని పొందాను అంటారు. ఎవరి మీద జయాన్ని పొందేవాడు అంటే అమాలేకులు అనబడుతున్న శరీర సంబంధుల మీద జయాన్ని పొందాలి నువ్వు. ఇంక జయం పొందకపోతే ఎలాగండి? చూసి నల్లా కావాలి. అక్కడ ఇచ్చారు బదులుసారా ఏడ కొన్నావు?
ఈ ఊర్లో నిబ్బలే ఉండాలి. ఇంకెప్పుడు నువ్వు జయాన్ని పొందేది? చూసిందల్లా ఆశపడి శరీరం మీద నీకు ఆశ కలిగితే నువ్వెప్పుడు ఇంక జయాన్ని పొందేది? నువ్వు కర్మేల్లో ఉంటే, దేవుడి మందిరంలో ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు జయాన్ని కలగజేస్తాడు. ఆమె ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే శరీర సంబంధమైన వాటి మీద జయాన్ని పొందగలుగుతాడు. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే చూడండి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 11వ వాక్యం. పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి, జయాన్ని పొందాలి. శరీర ఆశల మీద మనం ఏం చేయాలా? ఏం చేయాలి? జయాన్ని పొందాలి. ఎందుకయ్యా అంటే మనం ఎవరు రాయబడింది అక్కడ? యాత్రికులము పరదేశులమై ఉన్నాం. యాత్రికులము పరదేశులము అయి ఉన్నప్పుడు ఏమంటే లోకం మీద, లోక ఆశల మీద మనం జయాన్ని పొందాలా లేదనంటే మీకు అర్థమైందా? మనం ఏదైనా కార్యక్రమానికి, ఏదైనా యాత్రకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నవన్నీ కూడా నేను తెచ్చుకోవాలి అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే మనం ఎవరిని? యాత్రికుని, పరదేశులమై ఉన్నాం. మనం పర సంబంధమై ఉన్నాం. దేవుని సంబంధంగా పిలువబడుతున్నప్పుడు, దేవుని రాజ్యానికి వారసులుగా మనం పిలువబడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా, ఆయన మందిరంలో నీవు ఉండడానికి, ఆయన నిన్ను మేపడానికి పిలుచుకున్న తర్వాత, ఆయన స్వాస్థ్యంగా మార్చబడిన తరువాత ఈ లోకం మీద మనం జయాన్ని పొందాలి. ఆమె ఈ లోకం మీద మనం ఏం చేయాలి? జయాన్ని పొందాలి. జయాన్ని పొందలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా ఆత్మ సంబంధంగాను దేవుడి మందిరంలో లేవని అర్థం. దేవుడి మందిరంలో ఉండగలిగితే, ప్రార్థన స్థలంలో నీవు ఉండగలిగితే, నీవు అనుకుంటున్న ప్రతి దాని మీద కూడా నువ్వు జయాన్ని పొందగలుగుతావు. ఈ జయ జీవితం మనకు చాలా అవసరమైంది. శరీర సంబంధం మీద, లోక సంబంధం మీద మనం ఏం చేయాలి తెలుసా? జయాన్ని పొందాలి. ఆ పేతురు రాసిన 2వ పత్రిక 2:20 వాక్యం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:20. ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడిన చేత వాటి చేత జయించబడని యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఈ మాటలు మీరు బాగా చదవాలి, మీకు అర్థమవుతున్నప్పుడు. ఇప్పుడు కాదండి, మరలా మీకు అర్థమైందా? ఆ మాట ఏంటంటే, ఒకసారి దేవుడు నిన్ను జయించిన తర్వాత, సాతాను గారిని, లోక సంబంధమైన వాటిని నువ్వు జయించేసిన తర్వాత మరలా వాటి దగ్గర నువ్వు వెళ్ళగలవు. ఒకవేళ వెళ్ళావా, మరలా నువ్వు లేచేదానికి ఆస్కారం ఉండదు. మరలా లేచేదానికి, జయాన్ని పొందేదానికి ఆస్కారం ఉండదు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసానండి? ఏమని రాయబడింది? వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి ఎక్కువ అయిపోతుంది. మొదట్లో ఒక కోట తాగుతున్నావు అనుకో, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత అన్ని విడిచిపెట్టేసి, అన్నింటినీ వదిలేసి, ఇంక ఇవేవి కూడా నాకు అవసరం లేదు అని అనుకొని విడిచిపెట్టేసిన తర్వాత మరలా ఒక 4-5 సంవత్సరాల తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు 1 కాదు 5 తాగేటట్టుగా అయిపోతాం. ఏమని రాయబడింది? మొదటి స్థితి కంటే నీ కడవరి స్థితి మరి చెడ్డదైపోతుంది. ఇంకా నువ్వు జయించాలన్నా, నువ్వు అక్కడి నుంచి లేచి రావాలన్నా, దేవుడి మందిరంలో నిలబడాలన్నా నిలబడలేవు. కారణం ఏంటంటే మరి చెడ్డదైపోయావు. జయాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని పిల్లరా, నువ్వు జయాన్ని పొందాలి అని అంటే, జయ జీవితంలోనికి నువ్వు రావాలి అని అంటే వాక్యం అంటుంది, కర్మేలులో నువ్వు ఉండాలి. ఆమె కర్మేల్లో ఉన్నంత కాలము ఏమవుతుంది అంటే జయ జీవితాన్ని పొందుకుంటాం. జయోత్సవాలతోనే నడిపించుకుంటాం. ప్రతి దాని మీద జయాన్ని నువ్వు చూడాలి అని అంటే, జయోత్సవాలతో దేవుడు నిన్ను నడిపించాలి అని అంటే కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో మనం ఉండాలి. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వు ఏ కార్యం చేయాలన్నా, ఏ పని నువ్వు పొందుకున్నా అక్కడ అపచేయాలని నువ్వు చూడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక వ్యాపారం చేయాలనుకున్నామండి, 4 రోజులు వ్యాపారం చేసి మళ్ళీ ఎక్కకూడదు. కొంతమంది చూడండి, పుచ్చకాయ వ్యాపారం చేస్తారు, ఎండాకాలం వస్తుంది, ఆ తర్వాత ఇంకొక వ్యాపారం చేస్తారు. నేను మారుస్తూనే ఉంటారు. ఒక దాంట్లో స్థిరత్వం ఉండదు, ఒక దాని మీద నిలబడరు.
దేవుని మందిరంలో నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో అపజయం లేకుండా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కానివ్వండి, ప్రతి స్థితిగతుల్లో దేవుడు నీకు జయాన్ని కలగజేస్తాడు. ఆమేన్. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? దాని మీద జయాన్ని పొందాలి. దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవుని మందిరంలో మనం ఉన్నంత కాలం దేవుడు ఏం చేస్తాడో తెలుసానండి? జయ జీవితాన్ని ప్రభు మనకు కలగజేస్తాడు. మూడో మాట చెప్తున్నాను. మొదటి మాట చెప్పాను కదా, కర్మేలులో ఏ అనుభవం ఉంది అని అంటే ఏది పోగొట్టుకోకుండా పొందుకునే అనుభవం అక్కడ ఉంది. ఏది మనం పోగొట్టుకోం. రెండోదిగా కర్మేలులో ఏ అనుభవం ఉందాయా అంటే జయాన్ని పొందుకునే అనుభవం ఉంది. మూడవ మాట రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. అందరిది రాజుల 2వ గ్రంథం 19:23 వాక్యం చూడండి. చదవండి. ఇక్కడ వినండి. కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. మూడో అనుభవం ఏంటి అంటే కర్మేలులో ఏ అనుభవం ఉందంటే ఫలించే అనుభవం ఉంది. ఏ అనుభవం ఉంది? కర్మేలులో ఏ అనుభవం ఉంది? ఫలించే అనుభవం ఉంది. నువ్వు ఫలించాలి. దేవుని సన్నిధికి వస్తున్నా నీవైనా నేనైనా ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ఫలించే అనుభవంలోనికి రావాలి. కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో నీవు ఉండగలిగితే, ప్రార్థన స్థలంలో నీవు ఉంటే నీవు ఫలించేటట్లుగా, నీవు అభివృద్ధి పొందేటట్లుగా, ఫలాన్ని నువ్వు చూచేటట్లుగా దేవుడు చేస్తాడు. అలా ఫలింపులోనికి మనం రావాలి అని అంటే ఏం చేయాలి? కర్మేలు అనబడుతున్న మందిరంలో ఉండాలి. ఏమా మందిరంలో ఉండకుండా ఉన్నంత కాలము, ప్రార్థన స్థలంలో ఉన్నంత కాలము ఫలింపు అనేది మనకు రాదు. ఫలించాలి అని అంటే మనం ఏం చేయాలి? కర్మేలులోనికి రావాలి. కర్మేలులో ఉన్న అనుభవం అదే. అందుకే దేవుడు అంటాడు కదా, నేనేం చేస్తున్నానో తెలుసా? కర్మేలులో మిమ్మల్ని అందరినీ మేపుతూ ఉన్నాను. ఎందుకు మేపుతున్నావు ప్రభు అని అంటే నీవు నేను ఫలించాలని. ఆమేన్. మనం ఫలింపులోనికి రావాలంటే, అభివృద్ధిలోనికి మనం రావాలంటే కర్మేలులో మనం ఉండాలి. ఫలించే అనుభవం మనకు చాలా అవసరం. ఫలింపులోనికి రానంత వరకు, ఏమంటే ఫలింపులోనికి మనం ఉన్నంత వరకు, ఫలింపులోనికి రాకపోతే దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. కారణం ఏంటయ్యా అంటే వారు కర్మేలులో లేరు కనుక. నువ్వు కర్మేలులో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఫలింపులోనికి తీసుకొని వస్తాడు. ఆమేన్. ఫలించాలి. మనం ఫలించే అనుభవం మనకు రావాలి. ఇది రావాలి అంటే మనం ఏం చేయాలి? కర్మేలు అనబడుతున్న మందిరములో మనం ఉండాలి. మందిరంలో ఉంటే మనం ఏమవుతుందో తెలుసా? ఫలిస్తాం. మీకు అర్థమైందా నా మాటలు? అన్న అర్థమవుతుందా? మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఏమన్నా మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేస్తూ ఒక 5 సంవత్సరాలు అయిందనుకో, లేకపోతే 3, 4, 5 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు చేస్తున్న దాంట్లోనే ఉంటావా? తర్వాత నిన్ను ఇంప్రూవ్మెంట్ చేస్తారా? అన్నా చేస్తారా? చేయరా? అదే అభివృద్ధి అంటే. మీకు అర్థమైందండి? అలా కాకుండా 2 రోజులు అక్కడ చేసి ఇంకొక దగ్గర 2 రోజులు చేస్తే మూడోసారి పోయినాం అనుకో ఇంకొక దగ్గరికి, ఆడంటాడు ఇది ఎక్కడా నిలబడేటట్లేదురా, ఎందుకు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అదే ఒకే దగ్గర నువ్వు ఉంటేనే అనుకోండి, ఒకే దగ్గర నువ్వు నివసించావు అనుకోండి, ఒకే దగ్గర పని చేస్తావు ఉన్నావు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? అక్కడే నిన్ను ఏం చేస్తాడు దేవుడు అంటే అభివృద్ధిని కలగజేస్తాడు. ఆమేన్. మీకు అర్థమైన మాటలు? కర్మేలులో అనబడుతున్న మందిరంలో నీవు ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి చేస్తాడు. నువ్వు మందిరంలో ఉండట్లేదు, నువ్వు ప్రార్థన చేసుకోవట్లే, అందుకనే దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు. నీలో ఫలింపు రాలేకపోతుంది. దేవుడు ఆశపడేది ఏంటో తెలుసా? నువ్వు ఫలింపులోనికి రావాలని, నువ్వు ఫలింపు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని, ఫలించే అనుభవంలో నిన్ను చెయ్యాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే మనం ఏం చేస్తున్నాం? కర్మేలులో మనం ఉండలేకపోతున్నాం. కర్మేలు అనబడుతున్న ప్రార్థనా స్థలంలో మనం ఉండలేకపోతున్నాం. ప్రార్థన మందిరంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. నిన్ను ఫలింపులోకి తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఈ ఫలింపు అనుభవం అనేది మనకు ఉండాలండి. మత్తయి సువార్త 3:7 చదవండి. మారు మనసు పొందిన వ్యక్తి గురించి అక్కడ రాయబడి ఉంటుంది. చదువుతారా మాట?
అక్కడ త్వరగా చదువుకో. 8వ లైన్లో 8వ వాక్యంలో అక్కడ ఉంది అక్కడ ఆ మాట చదువు. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. ఇప్పుడు మారు మనసు పొందామా మనం అందరం? మారు మనసు పొందిన చేతులు చూపించండి. ఏంది మా డౌట్గా ఉంటారా? అబ్బా సరే 4 గంటలకు రండి, అందరూ బాప్తిసం ఇచ్చి చేద్దాం ఎట్లా ఒకటి. నేనేం చెప్పాను? మారు మనసు పొందిన చేతులు ఎత్తి చూపించమన్నా. ఏంటంగా మారు మనసు పొందారా లేదా? ఏ వాక్యం ఉందా పాస్టర్, తర్వాత నువ్వు ఏం చెప్తావు అని భయం అన్నట్టున్నారు మీరు. ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఏం చేయాలో తెలుసా? ఫలించాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి, ఆత్మీయతలో నడిపించబడుతున్న వ్యక్తి, బాప్తిస్తం పొందుకున్న వ్యక్తి, దేవుడి సన్నిధికి వచ్చే వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా అండి? ఫలింపులోనికి రావాలి. ఫలింపులోనికి రాకపోతే దేవుడు వాడిని చూడండి. కర్మేళ్ళను ఉన్నంత కాలం దేవుడిని నిన్ను ఫలించేటట్లుగా చేస్తాడు. మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ఫలించాలి. ఈ ఫలించే అనుభవం మనలో ఎప్పుడు కూడా ఉండాలి అని అంటే మనం ప్రార్థనా మందిరంలో ఉండాలి. ఇంతకీ ఫలించాలి అని అంటే ఈ ఫలింపు కలిగిన ఫలాలు ఏంటి? గలతీ పత్రిక 5:22 ఏముంది? ఆత్మ ఫలాలే. అయ్యే ఏ ఫలాలు? యాప్లి పండ్లా, దాచా పండ్లా? అమ్మా ఎందుకు వచ్చింది లేండి, చదవండి. అదే నేను నమ్మను మీ మాటలు, చదివితేనే నమ్మతా. అయితే మారు మనసు తగిన ఫలాలు ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. ఈ ఫలింపులన్నీ కూడా నీలోనికి రావాలి. ఈ ఫలింపును ఫలించిన తర్వాత దాంట్లో ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి పొందాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఫలాలు ఉండాలి. మీకు అర్థమవుతుందండి? కర్మేల్లో నువ్వు ఉంటే, ప్రార్థన మందులో కానీ ఉండగలిగితే ఈ ఫలాలన్నీ నీకు కలుగుతాయి. నీకు మారు మనసు లేకపోతే ఈ ఫలాలు ఎలా కలుగుతాయండి? ఎన్ని ఫలాలు అక్కడ దాచుకోవడం ఉన్నాయి. ఈ ప్రేమ, ఈ సమాధానం, ఇవన్నీ కూడా నీలో ఉండాలి అని అంటే, ఆ ఫలాలన్నీ నీలో ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన మందిరంలో ఉండాలి. ఆ ప్రార్థన మందిరంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. మీకు అర్థమవుతుందండి? ఫలించాలి అని అంటే ప్రార్థన మందిరంలో ఉండాలి. ప్రార్థన మందిరంలో ఉంటే దేవుడు నిన్ను చేసేటట్లుగా ఫలింపు తీసుకొని వచ్చి ఆ అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. కొంతమంది చూడండి, ఇంకెప్పుడంటే మేము ఫలించేది, ఇన్ని దినాలుగా వస్తున్నాం, ఫలింపు లేదే. నువ్వు ఫలించలేకపోతున్నావు అని అంటే నువ్వు దేవుని మందిరంలో లేవని అర్థము. ఏమండి? ప్రతి విషయంలో మనం ఫలించే అనుభవంలోనే ఉన్నాం. ప్రతి విషయంలో, ఏ విషయంలో నేను చూసినా, ప్రేమలో చూసినా, సమాధానంలో చూసినా, అది ఫలింపులోనికి వచ్చేటట్లుగా మారాలి. అది మారాలంటే ఎక్కడ ఉండాలి? ఆదివారం అయితే ఇంట్లో కూర్చొని ఉండాలా? చెప్పండి. కర్మేల్లోకి ఉన్నంత కాలం దేవుడు నేను ఫలింప చేసేటట్లుగా చేస్తాడు. ఒకవేళ నేను ఫలించే అనుభవం నీలో లేకపోతే మనకి ఎందుకు పాస్టర్ ఫలింపు అవన్నీ? వీళ్ళ వాస్తవం 4 నెప్పట్లో 2 వాడలు వేసుకుంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. మనకి ఎందుకు ఆ ఫలింపులన్నీ అని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 21:20 వాక్యం చదవండి. నాకు ఫలింపు అవసరం లేదు, నాకెందుకు ఫలింపు నా ముఖానికి, నేను కూడా ఫలిస్తానా, ఫలించే అనుభవమే నాకు అవసరం లేదని అనుకుంటే మందిరానికి వచ్చాడు ఆత్మీయులు. దేవుడు ఏం చేశాడు చూడండి. చూడండి, అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, ఆ పై వాక్యం చదవక చూచి యేసు ప్రభు దాని ఎదురు రాగా దాని ఎందు ఆకులు తప్ప ఏమీ లేవు. చాలాగా మా వాళ్ళకి ఆకులే ఉండాలి, ఇంకా ఆడకొద్దులే. ఏమి ఉండాలి మనలో? ఆకులే ఉన్నాయి. ఆకులే ఉన్నంత కాలం ఎప్పుడు మనం ఫలించేది? ఏమండి? మనం ఇంకెప్పుడు ఫలించేది? మనం ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది? దేవుడు నిన్ను చూసినప్పుడు ఎంత చక్కగా ఉందో లిఫ్ట్ పెట్టుకొని వచ్చి నా బిడ్డ అజ్జోడ్డ దేవుడు పక్కలు ఎవరైనా లిఫ్ట్ని కొట్టుకొని వస్తే మానేయండి, మా ఎందుకు లిఫ్ట్ ఇట్లా కావాలంటారా? కావాలంటే మీరు వేసుకొని నాకు కూడా ఏంటి
అదేనేమో ఫలింపు అనుకుంటాం మేము కూడా. ఫలింపు అంటే ఏంది? ఆత్మ ఫలాలు మనకు కలగాలి. ఇది కదా ఫలింపు అంటే, ఇది కదా అభివృద్ధి అంటే. దేవుడిని చూసినప్పుడు నువ్వు పచ్చ చెట్టుగా కనబడుతున్నావు, నిగనిగలాడిపోతున్నావు, కానీ దేవుడి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఫలాలు ఏమన్నా కనబడుతున్నాయా? ఆత్మ ఫలాలు ఏమన్నా నీవు ఉన్నాయా? ఆత్మ ఫలాలు మనలో లేకపోతే ఏమవుతుందంట? ఆ చెట్టు అక్క ఏమైపోతుందంట? ఎండిపోతుంది. ఎండిపోతే ఆ ఉండలేక పెట్టుకుంటావా? పెరిగి పారేస్తాం. ఎందుకు? నీ వల్ల దండగా, నీ వల్ల ఉపయోగమే లేదు, భూమికి భారం తప్ప అని చెప్పి పెరిగి పారేస్తావా లేదండి? అలాగే దేవుని సన్నిధిలో నీవు ఉండగలిగితే దేవుడిని నిన్ను పెరిగి పారేయాలని అనుకోవట్లేదండి. ఎండిపోయే చిరుకులోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడట్లేదు. దేవుడి నిన్ను అభివృద్ధి చేయాలని, అత్యధికంగా ఆశీర్వదించాలని. ఈ సంవత్సరం 10th అయిపోతే ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇలా దేవుడు నిన్ను అభివృద్ధి కలగజేయాలని ఆయన ఆశపడుతుంటే, నువ్వు ఎంతసేపు ఊరు వెంబడ తిరుగుతుంటే, నువ్వు ఫ్రెండ్స్ వెంబడ తిరుగుతుంటే, ఏమా నీకు ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు తిరుగుకుంటా ఉంటే ఇంకెప్పుడు నువ్వు అభివృద్ధి చెందేది? అందుకనే కదా మన కుటుంబాలు ఎండిపోతున్నాయి. అందుకనే కదా కుటుంబంలో అభివృద్ధి చెందలేదు. మీరు బైబిల్లో చూడండి, ఇస్సాకు మనకు కనబడతాడు. ఇస్సాకు ఏమయ్యాడు అని అంటే క్రమక్రమముగా ఫలించాడు, అభివృద్ధి చెందాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడి మందిరంలో ఉండేవాడండి. ఎప్పుడు ప్రార్థన అనుభవంలోనే ఉండేవాడు. నేను అంటాను, ప్రార్థన అనుభవంలో ఉండేవాడిని దేవుడు ఫలింపు చేయకుండా మానేస్తాడా? క్రమక్రమముగా ఇది తక్కువైపోయింది ఇస్సాకు కానీ మనం బైబిల్లో చెప్పగలుగుతామండి? ఇస్సాకును అంతగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, అంతగా అభివృద్ధి చేసిన తర్వాత, అంతగా దేవుడు ఫలింపులోకి తీసుకుని వచ్చిన తర్వాత అదే దేవుని ఆరాధిస్తున్నాం కదా మనం. మరి దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? ఎండిపోయి అనుభవంలోకి తీసుకుని వస్తాడు దేవుడు. దేవుడు నిన్ను ఫలింప చేయాలని, కర్మేలులో నీవు నివసించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఆ ఫలింపు మనకు అవసరం లేదులే అని అంటే ఎండిపోయే అనుభవంలోనికి మనం వెళ్ళిపోతామండి. ఇంతకీ ఫలిస్తే ఏమవుతుంది అని అంటే, ఫలింపు కలిగిన వ్యక్తిగా నీవు మారితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం చదవండి, నేను ముగించేస్తున్నా. అయిపోయింది. 15వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. యోహాను సువార్త. మనం ఫలించడం ద్వారా ఏం కలుగుతుంది అని అంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం ఏమవుతాడు అంటే మహిమపరచబడతాడు. కొడదాం చెప్పగలిగే ఒకసారి. హల్లెలూయా. ఏమవుతుందండి రాయబడింది అక్కడ? మనం ఫలించడం ద్వారా మన తండ్రి, మన ప్రభు, మన దేవుడు ఏమవుతాడంటే మహిమపరచబడతాడు. నువ్వు ఫలించకుండా ఎండిపోతూ ఉంటే చూసే ప్రజలకు ఏమవుతుందో తెలుసా అండి? ఎందుకయ్యా ఈ చెట్టు నాటావు? అమ్మా, ఈ చెట్టుని ఎందుకు నాటావయ్యా? ఇది ఏమన్నా ఫలిస్తుందా? ఏమన్నా కాయలు ఇస్తుందా? ఇప్పటికి ఎండిపోయిందిగా, దాన్ని పెరిగి పారేయచ్చుగా అని అంటారా? అంటారా? అమ్మా రాస్తున్నారా? రాసుకోండి. ఉదయమైన పొలం మీద రాసుకోండి. పోయి ఆదివారం ఏం వాక్యం చెప్పండి. అబ్బా అక్క, నా దేవుడు మాత్రం నిశ్చయంగా నీ బాధలన్నింటినీ తొలగిస్తాడు బాక. ఆమేన్. ఎంతగా బలిచారండి మీరు. ఇది కదా నేను కోరుకునేది. ఈ ఫలింపులు అది రా. హృదయమైన పొలం మీద రాసుకోండి. ఇంట్లో కూడా రాసుకోండి. హృదయమైన పొలం మీద కూడా రాసుకోండి. ప్రాముఖ్యంగా హల్లెలూయా. మనం ఫలించడం ద్వారా ఏమవుతుందో తెలుసా? దేవుడు మహిమపరచబడతాడు. మీకు అర్థమైందండి? మనం ఫలించకపోతే చూసే ప్రజలు అంటారు, అక్క మైరక్క ఇన్ని దినాల నుంచి మందిరానికి వెళ్తున్నావే, తెల్ల చీర కట్టుకున్నాం, పెద్ద బైబుల్ కట్టుకున్నాం, నీ కొడుకు ఒక బైబుల్, నీ కూతురు ఒక బైబుల్ ఇచ్చి ఇంతగా మందిరానికి వస్తుంటే నువ్వు ఇంకా ఎండిపోతున్నావేంటి? రోజు రోజుకి ఏ ఫలింపు లేదే. అంతకుముందు బాగుండేనా నేను, మరి ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయినావు అని ప్రజలు అనుకునేటట్లుగా ఉండకూడదండి. మనము ఫలించడం ద్వారా మన తండ్రి ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. ఇప్పుడు నేను అంటాను, మా అక్కకు ఒక ఆశ ఉందా లేదాక? అది ఇచ్చాడు అనుకో దేవుడు. ఆ తర్వాత ఫలింపు వస్తాం. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? చూసిన ప్రజలు అంటారు, వారు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆమె ఇది కదా మహిమ అంటే. ఎంత కూడా ఇప్పుడు నువ్వు ఇంటర్ చదువుతున్నావు, ఇంటర్ చదివినావు అనుకో, ఆ ఇంటర్లో నువ్వు ఫలిస్తే
ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణత పొందితేనేగా పాస్ అయ్యావా? ఎన్ని వచ్చినాయి చెప్పలేదే, ఆశకి ఏం చెప్తాంలే, మన కోసం ఏమైనా ప్రార్థన చేసుకుంటాడు అనుకున్నావా? ఎన్ని వచ్చినాయి? ఎన్నో కన్నా చెప్పలే. సరే తమ్ముడు 10th పాస్ అయినావుగా, ఇప్పుడు 10th పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయినాం అనుకో మనం ఫెయిల్ అయ్యామని అనుకో, అప్పుడు ఏమంటారు? తల్లిదండ్రులు ఏం నేర్పించినారు వీడికి అని అంటారు. ఇప్పుడు చక్కెరనా తిరుగుతూ ఉంటాడా రోడ్లో, ఏమన్నా ఊరికి ఎలా ఉంటుంది, చిన్నగా అయిపోతుంది. అరే చక్కెర ఇప్పుడు ఫెయిల్ అయినాడు అంట కదరా, ఎందుకు లేదు అదే మన ఒక బిడ్డ 599 మార్కులు తెచ్చుకున్నాడంట. ఒక్క మార్కు కోసం బాధపడుతుంట. హిందీలో వచ్చినాయంట, ఒక్క మార్కు తక్కువ. నేను అంటాను, ఇప్పుడు నీ కొడుకు అంత ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, ఏమవుతావనా చెప్పండి? సంతోషమా కాదా? ఆ వ్యక్తి ఫలించడం ద్వారా ఎవరు సంతోషపడుతున్నారు? అది నీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేదు. నువ్వు ఫలిస్తే, మనం ఫలిస్తే, మన సంఘం ఫలిస్తే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మనం ఎండిపోయి అనుభవంలోనికి రాకూడదండి. నిశ్చయముగా నా ప్రభు మనందరి ఫలింపులోకి తీసుకుని వచ్చును గాక. మనం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనం ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి పొందాలి. చివరిగా ఒక్క మాటే, హోషేయ గ్రంథం 13-15 వాక్యంలో చూడగలిగితే, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులతో అభివృద్ధి పొందేను అని రాయబడింది. చదువుతాను. హోషేయ 13-15 వాక్యం. నిజముగా ఈ మాట గుర్తుపెట్టుకో. నిజముగా ఆ తర్వాత ఏమన్నా ఉంది? ఆ పేరు కాకుండా మీ పేరు పెట్టుకొని చదువుకోండి మా. నిజముగా రాహుల్ను తన సహోదరులతో, భాష గారిని తన సహోదరులతో అభివృద్ధి పరచును. చదువుకున్న వాళ్ళందరూ అభివృద్ధి పొందుతారు. నేను చెప్పినట్టు చదువుకున్నారా లేదా? చదవలేదా? ఎందుకు చదవలేదు? చదవండి. మీరు చదివితే నేను ముగిస్తాను. చదువుకోండి. ఎవరి పల్లె నిజముగా, తర్వాత ఎవరి పల్లెలు పెట్టుకోండి. తన సహోదరులతో ఏం చేస్తున్నాడు దేవుడు? నిజంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేటట్లుగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. దేవుడు మారుస్తాడు. అలా అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నిజంగా అభివృద్ధి పరిచే దేవుడిని, నిన్ను ఫలింపులోకి తీసుకుని వచ్చే దేవుడు. ఆయన నమ్మదగినవాడు. ఇలా మనం ఫలించాలి, జయాన్ని పొందాలి, పోగొట్టుకోకుండా మనం పొందుకోవాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలో తెలుసా? కర్మేలు అనబడుతున్న దేవుని మందిరంలో ఉండాలి. కర్మేలు అనబడుతున్న ప్రార్థన స్థలంలో మనం ఉంటే, ప్రత్యేకించబడిన వారందరినీ దేవుడు అక్కడ మేపి, దేవుడు వారికి సమృద్ధిని కలగజేసి ఆశీర్వాదకరమైన త్రోవలో మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్.